అరరే! ఈ ట్రాఫిక్ పోలీసు వాళ్ళకైతే ఈ నడమ అసలు టైం సెన్సే ఉంటలేదు వాళ్ళ. అరే! డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే వీకెండ్‌లప్పుడో, రాత్రిపూటనో పెట్టాలి గానీ, యాలపాల లేకుండా పట్టపగటిలు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టుడేందో అల్ల. అది కూడా వీకెండ్‌ల గాకుండా, వీక్ స్టార్టింగ్‌లో పెట్టుడేంది? అసలట్లా పెడతారని మందు బాబులు ఏమన్నా కలగంటారా చెప్పుర్రి మీరే? ఇక చూడుర్రి ఎంత అన్యాయంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసి మందిని పరేషాన్ చేస్తున్నారో. ఏంది అన్యాయం, ఏంది దారుణం, ఏంది ఘోరం? అరే చీకటి కాదు, వీకెండ్ అసలే కాదు. సోమవారం పూట పట్టపగటిలి బ్రీత్ అనలైజర్లు పట్టుకొని టెస్టులు పెట్టింది పోలీసు వాళ్ళు సల్లగుండా. ఇక చూడురమ్మ, వాటర్ ట్యాంకర్ నడుపుతున్న ఈ యాదగిరిని ఆపి ఏం చెప్తున్నారో. ఆ యాదగిరి ఊదు, భయం వచ్చింది ఏంది, ఊదు, గట్టి ఊదు. ఈ టైంలో మందు తాగుతామని ఎట్లా అనిపిస్తుందో వీళ్ళకు. అగో ఏడ తాగినావని అడుగుతుండేంది, అంటే నిజంగానే తాగిండా ఎట్లా? ఓరిని యాదగిరి, ఏంది వారి ఇది, పట్టపగటిలే చెడిపోయినావు అయితే. నీ పనిదలుగా పెట్ట ఇంకా చూస్తున్నావు. వామ్మో, యాదగిరన్న మెల్లగా ఊదితేనే 325 పాయింట్ల రీడింగ్ చూపెట్టిందంట మీటరు. ఇక గట్టిగా ఊదితే బ్రీత్ అనలైజర్ బద్దలేదేమో. పట్నం పంజాగుట్ట చౌరస్తా కాడ పట్టపగటిలే ఈ నీళ్ల ట్యాంకర్ నడుపుతున్నాయన మీద అనుమానం కొట్టి ఆపి నోట్ల పైప్ పెట్టి చూస్తే పోలీసు వాళ్ళకే షాక్ ఇచ్చేటంత మందు కొట్టినట యాదగిరి. ట్యాంకర్ ను సీజ్ చేసి కేసు నమోదు చేసిరట. ఇక ఎట్లైనా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అంటే రాత్రిపూటనే చేస్తారు, వీకెండ్లు అప్పుడే చేస్తారని ఫిక్స్ అయినట్టుర్రు. కానీ అప్పుడప్పుడు ఇట్లా షాక్ ఇస్తారు పోలీసు వాళ్ళన్న సంగతి తెలియనట్టుంది. అసలు ఇట్లా రోజు పెడితే బాగుండు గానీ ట్రాఫిక్ జామ్ అవుతుందన్న బాధ ఉంటుందనే బాధ.